నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనకు 12 లగ్నాలు ఏర్పడతాయి. ప్రతి 2 గంటలకు లగ్నం మారిపోతుంది. లగ్నంలో మన జాతకంలో ఏ లగ్నమైనా కానీ అక్కడ కుజుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడని చూద్దాం. కుజుడు ఇక్కడ నైసర్గిక పాపగ్రహం కూడా అవుతుంది. లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు ఆ జాతకునికి శుభగ్రహ దృష్టి లేకపోతే దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. మొండి పట్టుదల కూడా ఉండొచ్చు, కాస్త కోపం కూడా ఉండొచ్చు. అయితే ఈ జాతకుడికి లగ్నంలో కుజుడినప్పుడు అగ్ని వలన కానీ ఇనుము వలన కానీ చెక్క వలన కానీ ప్రమాదం జరిగి దానికి సంబంధించిన మచ్చ అనేది తలకుంటుంది. లగ్నంలో కుజుడినప్పుడు భార్య వలన సంతానం వలన ఈ జాతకుడు బాధపడతాడు. మర్మావయవాల్లో సమస్యలు ఉండొచ్చు. మంచి పేరు సంపాదిస్తాడు, ధనవంతుడిగానే ఎదుగుతాడు. అయితే ఈ జాతకునికి 27 సంవత్సరాలకు వివాహం కాదు. అందంగా ఉంటాడు, కాస్త స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉండొచ్చు, చీకాకు మనస్తత్వం ఉంటుంది. వీరికి రక్త సంబంధమైన దోషాలు కూడా ఉండే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేస్తుంటాడు. బాల్యంలో కడుపుకు సంబంధించినవి, పంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు. తన 5వ ఏట జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా కష్టపడితే గానీ ఈయనకు సౌకర్యాలు దొరకవు. ఈ లగ్నము సంధిలో ఉంటే తప్పకుండా గొంతు సమస్యలు ఉంటాయి. ఏదైనా తన గమ్యాన్ని చేరుకోవడానికి కాస్త ఆలస్యం కావచ్చు. తల్లితో సంతోషంగా ఉండలేడు, చాలా కష్టపడేవాడు. కుజుడు మేషంలో కానీ వృషభంలో కానీ కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ ఉండి అది లగ్నం అయితే కాస్త బాధలుంటాయి. అయితే మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. వృశ్చికంలో కానీ మకరంలో కానీ ఉంటే ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్ ఉంటుంది, ప్రఖ్యాతిగాంచుతాడు. కర్కాటకం మీనంలో ఉండే అది లగ్నం అయితే మోసగాడు కావచ్చు, తాగుబోతు కావచ్చు. తులారాశిలో ఉండి చంద్రుని చేత చూడబడితే హింస చేసే ప్రవృత్తి ఉంటుంది. లగ్నంలో కుజుడు 2వ స్థానాధిపతి కలిసి ఉంటే చెవి సమస్యలు వస్తాయి. ఇది లగ్నంలో కుజుడు ఇచ్చే ఫలితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి.